హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్న వాళ్ళంతా బాగున్నారా? చాలా రోజుల తర్వాత నేనైతే మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము షాప్ పెట్టేటప్పుడు మార్నింగ్ లేచి నాకు ఆఫ్టర్నూన్ వరకు ఏం వర్క్స్ అయితే ఉంటాయో అవన్నీ యాజ్ యూజువల్ ఇందులో అయితే చూపించడం జరిగింది. మాదైతే టిఫిన్ షాప్ అండి. మేము ఒక 2-3 మంత్స్గా మళ్ళీ రీస్టార్ట్ చేసాము. ప్రీవియస్లీ షాప్ ఉండేది, మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నమాట. సో ఇక్కడైతే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్, అలానే చట్నీ కోసం పచ్చిమిర్చి, బజ్జీల కోసమేమో బజ్జీ మిర్చి, బజ్జీకాయలు అన్నమాట, అవి కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ మొత్తం నేను ఇప్పుడు ఇవన్నీ వాటి తొడియాలు అవి ఉంటాయి కదా, తొడియాలు సపరేట్ చేసి పచ్చిమిర్చి వేరేగా వేస్తాను అనమాట. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న వర్క్స్, ఈవినింగ్ షాప్ మాట 4 to 9, ఈ లోపల ఇంట్లో చేయాల్సిన వర్క్స్ అన్నీ ఇంట్లోని నేను కూర్చొని చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ ఒక 6 or 7 eggs or 5 ఎన్నుంటే అన్నీ వేసి ఉడకబెట్టి, మా ఇంట్లో మేము చిన్న చిన్న కోడి పిల్లల్ని పెంచుకుంటున్నాం అన్నమాట. వాటి కోసం అనేసి ఇలా కట్ చేసి వాటికైతే పెడతారు. చిన్నపిల్లలు కదా, వాటికి తినడానికి ఈజీగా ఉండడం కోసమని ఇలా చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసి పెడతారు. వాటికి ఎంత అంటే అవగాహన అంటే, ఇలా కట్ చేసి చాక్తో కట్ చేసేటప్పుడు వచ్చే సౌండ్ని బట్టి వీణ నాకు ఇప్పుడు ఫీడ్ పెట్టబోతున్నారు అని అర్థం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేటప్పుడు ఆ సౌండ్ వస్తుంది కదా, చాక్ ప్లేట్కి వేసి కొట్టేటప్పుడు, అవి ఒక్కటే వాటి కోసం అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాయన్నమాట. అది వీడియోలో కూడా చూపించాను చూడండి. వాటి కోసం ఎంత, ఇవి మా కోసమే అన్నట్టు. కానీ ఈ పిల్లలు ఆల్రెడీ తిన్నాయండి, ఆల్రెడీ పెట్టేశారు. ఇవి బయట వేరే పిల్లలు ఉన్నాయి, వాటి కోసమని మళ్ళీ కట్ చేస్తున్నారు. సో ఇలా డైలీ మాకైతే మంచి టైంపాస్ మాట, ఖాళీ అయితే ఉండదు. ఉదయాన్నే వీటిలన్నిటిని చూసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇవన్నీ జాగ్రత్తగా ఉన్నాయా లేవా, అన్ని పిల్లలు హెల్తీగా ఉన్నాయా లేవా అన్నీ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ షాప్కి వెళ్ళే టైంకి అన్నీ క్లోజ్ చేసి లోన్ పెట్టి వెళ్తాం అన్నమాట. సో చూసారుగా ఎలా తింటున్నాయి, అసలు ఒక్కటి కూడా ఉంచలేదు, మొత్తం తినేసినాయి అన్నమాట. ఎగబడుతూ ఉంటాయి ఆ ప్లేట్ మీద. సో ఫస్ట్ అయితే ఇవి తినేటప్పుడు తీసాను, తర్వాత నాకు ఆయన మళ్ళీ కట్ చేస్తుంటే అప్పుడు మళ్ళీ వీడియో అయితే తీసాను అనమాట. వీటిని ఎందుకు ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నామంటే, ఇవి ఎగ్స్ పెట్టిన తర్వాత తీసుకెళ్ళి ఇంక్యుబేటర్లో వేసి చేయించిన పిల్లలు, అందుకనే వీటిని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారన్నమాట. వీటికి మంచి ఫీడ్ ఇస్తే కొంచెం హెల్తీగా ఉంటాయి, కొంచెం పెద్ద అయ్యే కొలది బాగుంటాయి అని చెప్పి చిన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, అది ఏదైనా సరే. కాబట్టి ఇంకా వీటికైతే ఇలా ఫీడ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మార్నింగ్ ముగ్గు నేనే వేసాను అనమాట. డైలీ అయితే మా అత్తగారు వేస్తూ ఉంటారు, కానీ ఈరోజు అయితే నేనే వేసా. అందుకే చిన్న వీడియో అలా తీసాను అనమాట. కానీ ఎందుకు ఇంట్లోకి బయటికి తిరిగేసరికి మొత్తం పోతూ ఉంటుంది. ఇంకా నేను ఈవినింగ్కి గారెల్లోకి అలానే బజ్జీలోకి ఆనియన్స్ పెడతాం కదా, వాటి కోసమని ఇంకా ఆనియన్స్ అయితే తొక్కలు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి బియ్యం అయితే రేషన్ బియ్యం అయితే నానబెట్టుకొని వాటిని ఒక 4 hours నానబెట్టిన తర్వాత పునుగు కోసం అని చెప్పి బాగా వాష్ చేసి క్లాత్ మీద అయితే ఆరబెట్టాను. ఇంకా గారెపిండి కోసం అయితే మినపప్పు కూడా నానేసాను, 2 hours అయ్యింది. ఇంకా దీన్ని తీసుకెళ్ళి గ్రైండర్లో అయితే వేస్తాను. ఇంకా 2 hours అయితే పప్పు అయితే నానిపోయింది. ఇంకా దీన్ని తీసుకెళ్ళి గ్రైండర్లో అయితే వేసి గారెపప్పుకి అయితే గారెపిండి వేయాలన్నమాట. ఇది వచ్చి మార్నింగ్ మా అత్తగారు టిఫిన్ షాప్ దోశ, ఇడ్లీ అన్నీ ఉంటాయి. సో అప్పుడు చట్నీ వేసి కడిగేసి అలా వాటర్ కొంచెం వేసి నానుతుందని అలా వదిలేశారు. నేను ఇంకా అది క్లీన్ చేసి ఇట్లోనైతే ఇప్పుడు నేను పిండి వేసాను అనమాట. పప్పు నలుగుతూ ఉంది. నేను ఈ లోపల వీటిలో వేసుకోవడానికి ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకుంటూ ఉన్నాను. డార్క్ మహారాజ్ మూవీ వస్తుంది, అది చూస్తూ ఆనియన్స్ అయితే కట్ చేశాను అనమాట. ఇంకా పిండి అయితే నలుగుతూ ఉంది, చిన్న క్లిప్స్ అయితే తీసాను. అలానే ఇన్ని రోజులు నేను ఎందుకు వీడియోస్ పెట్టలేదు, ఎందుకు ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను అనేది రాను రాను వీడియోస్లోనైతే నేను చెప్తాను. ఇక్కడ నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, వచ్చే సపోర్ట్ బట్టే కదా ఏదైనా చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది.
ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనే నేను చెప్తా. ఇంకెక్కడ వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సన్నగా, ఇంకా పచ్చిమిర్చి కూడా. ఇందులో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇలాంటివి అయితే మేమేమీ వెయ్యము. పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఒక ట్రిప్ అయితే అయిపోయింది, ఇంకా రెండోసారి కూడా వేసుకున్నాను. గ్రైండర్లో అయితే నలుగుతూ ఉంది. ఇంకా ఇవి రెండు మిక్స్ చేసేసుకొని ఆనియన్స్ అయితే ఇందులో కలిపేసుకుంటాను నేనైతే. ఒక దాని తర్వాత ఒకటి, ఒక పక్క ఇది నలుగుతూ ఉంది, ఇంకో పక్క నేను రైస్ అయితే కడిగి స్టవ్ మీద పెట్టాను అనమాట. వంట అవుతూ ఉంది, ఈ పని కూడా అవుతూ ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది ఇంట్లో పని. ఒకేసారి అన్నీ చేయాల్సి వస్తాయి. పిండి నలుగుతుంటుంది, వంట చేయాల్సి వస్తుంది, ఆనియన్స్ కట్ చేయాల్సి వస్తుంది, ఒక్కసారి గిన్నెలు కడగాల్సి వస్తుంది, పిండ్లు కలపాల్సి వస్తుంది. ఎప్పుడు వీలు బట్టి అప్పుడు వర్క్స్ అయితే నేను చేసుకుంటూ ఉంటాను. ఇది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ మేము షాప్కి వెళ్ళినంత వరకు, ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు అయితే వీడియోస్ అయితే షూట్ చేశాను. షాప్కి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం ఇదే ఉంటుంది వర్క్. ఒకవేళ షాప్కి వెళ్ళకపోతే కొంచెం నిదానంగా చేసుకుంటాను అనమాట. కొన్ని రోజులు నేనైతే షాప్కి వెళ్ళలేదు. ఫిబ్రవరి మంత్ మొత్తం వెళ్ళలేనట్టే. జనవరి పండగ అయిన తర్వాత దగ్గర నుంచి చెప్తా అప్కమింగ్ బ్లాగ్స్లో ఎందుకు వెళ్ళలేదు ఏంటి అని. ఇక్కడైతే నేను గారెపిండి మొత్తం తీసేసి ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి అయితే కలిపేసుకొని మొత్తం అంతా ఒక లెవెల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను అనమాట. ఒక గంట సేపు ఉంటే గారెలు బాగుంటాయి, బాగా వస్తాయి అన్నమాట. సో ఇంకా నేనైతే ఇదంతా నీట్గా తీసేసుకొని పెట్టేసుకున్నాను. మీ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ బట్టే వీడియోస్ అనేవి చేయాలన్న ఇంట్రెస్ట్ అనేది వచ్చేది. సో ప్లీజ్ ట్రై టు సపోర్ట్ మై ఛానల్. ఈరోజు నుంచి వీడియోస్ అయితే కంటిన్యూస్గా పెడుతూ ఉంటాను. ఓకేనండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.